సన్ రైజర్స్ హైదరాబాద్ ది ఆరెంజ్ ఆర్మీ ఒకసారి స్క్వాడ్ చూద్దాం. ఫ్రెష్ టీమ్ తోటి కూడా వస్తున్నారు కాబట్టి సో కొత్త ప్లేయర్స్ ఎవరు వచ్చారు, పాత ప్లేయర్స్ ఎవరున్నారు, అది ఒకసారి కన్నేద్దాం. ఆబ్వియస్లీ మనకి తెలిసిందే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ టాప్ 3 అయితే సార్టెడ్ ఉంది. దాని తర్వాత మిడిల్ ఆర్డర్స్లో కూడా ఇక్కడ చూసుకుందాం. ఆప్షన్స్ నితీష్ కుమార్ రెడ్డి, ప్యాట్ కమింగ్స్ వస్తాడా రాడా, 100% అవైలబుల్ ఉంటాడా, ఇంజురీ కన్సర్న్స్ కూడా ఉన్నాయి కాబట్టి అది మనకి 100% ష్యూర్ కాదు. జీషాన్ అన్సారీ తను లాస్ట్ మ్యాచ్ ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ చాలా బౌలింగ్ వేయడం కూడా చూస్తాం. క్రెయిన్స్ ఫులేత్రా ఇది చాలా ఇంట్రెస్టింగ్ పిక్ కూడా, ఎందుకంటే తను నెట్ బౌలర్ లేక ఉండే అండ్ చాలా ఇబ్బంది పెట్టాడంట ఎవరిని, హెన్రిక్ క్లాసెన్ని నెట్స్లో, కాబట్టి తనను కూడా తీసుకోవడం జరిగింది. హర్షల్ పటేల్, ఈశాన్ మలింగా, జయదేవ్ ఉనాడ్కట్ అండ్ ప్రఫుల్ హింగే అది కూడా ఫ్రెష్ టాలెంట్ని తీసుకోవడం జరిగింది కాబట్టి మంచి పేస్ ఉన్నది. ఫాస్ట్ బౌలర్స్ అందరూ కూడా అక్కడ ఉన్నారు అండ్ ఆబ్వియస్లీ హెన్రిక్ క్లాసన్, లియామ్ లివింగ్స్టన్ని తీసుకున్నారు 13 crores పెట్టి. సో తను ప్లేయింగ్ 11లో ఫిట్ అవుతాడా, అయితే ఎక్కడ ఆడుతాడు, బ్యాటింగ్ ఆఫ్ స్పిన్ వేస్తాడు, లెగ్ స్పిన్ కూడా వేస్తాడు కాబట్టి అదొక మంచి ఆప్షన్. అండ్ జాక్ ఎడ్వర్డ్స్ని తీసుకున్నారు. అండ్ సలీల్ అరోరా చూస్తే తను సయ్యద్ ముస్తాక్ అలీలో ఒక సెంచురీ కూడా స్కోర్ చేస్తున్నాడు, మంచి పిక్ అది. అండ్ శివం మావి తను కూడా వచ్చాడు అండ్ బ్రెడన్ కార్స్. సో ఓవరాల్ స్క్వాడ్ చూసుకుంటే బౌలింగ్లో కాస్త వీక్నెస్ అనేది ఉంది ఇంకా, బట్ దెన్ గుడ్ టీమ్ లెక్కన ఉంది. బ్యాటింగ్ తోటి చాలా మ్యాచెస్ కూడా గెలిచే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆల్ ఇన్ ఆల్ సన్ రైజర్స్ హైదరాబాద్ స్క్వాడ్ కాస్త బౌలింగ్ వీక్ ఉన్నా మంచి అనిపిస్తుంది.